రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్, ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాబోయే 48 అవర్స్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఒక ఉపరితల ఆవర్తన ద్రోణి ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, బీహార్ మీదుగా పశ్చిమ బెంగాల్ మీదుగా వ్యాపించి ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ వరదలు పోటెత్తుతూ ఉన్నాయి. ఇక గుజరాత్లో అయితే ఒక నదిలో ఒక బ్రిడ్జియే కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. హిమాచల్ ప్రదేశ్ ఆయా ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వరదలు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి నదులన్నీ. నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా ఉండడంతో పాటుగా ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంచెం లోటు వర్షపాతం జూన్లో నమోదైంది. జూలైలో కొంచెం వర్షాలు అనుకూలిస్తున్నా ఇంకా పెద్ద ఎత్తున వర్షాలు పడిన దాఖలాలు తక్కువగా ఉన్నాయి. రాబోయే వారం రోజుల్లో బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడడానికి అనువైన వాతావరణం క్రియేట్ అవుతా ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అల్పపీడనం గతంలో బంగాళాఖాతంలో ఏర్పడ్డా అది వాయువ్య ప్రాంతంలో ఏర్పడి పశ్చిమ బెంగాల్ మీదుగా వెళ్ళిపోవడంతో పెద్దగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం చూపలేదు. ఇక అల్పపీడన ద్రోణి కొనసాగుతూ ఉంది. ఒక అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ద్రోణి, వీటి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 48 అవర్స్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల మాత్రం భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీడనం గురించి మరింత క్లారిటీ వచ్చిన తర్వాత మనం మరో వీడియోలో తెలుసుకుందాం. గడిచిన 24 గంటల మీ ప్రాంతంలో వర్షం పడిందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి.